హలో అండి, అందరికీ నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద ఏసీబీ కేసు నమోదు చేసి వాళ్ళ మీద దర్యాప్తు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకుంది. ఎందుకంటే బ్యూరోక్రసీ అధికారుల మీద దర్యాప్తు చేయాలంటే సిఎస్ పర్మిషన్ ఉండాలి. ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఉన్నతాధికారుల పర్మిషన్ ఉండాలి. కాబట్టి సిఎస్కు లేఖ రాయడం, సిఎస్ అంగీకరించడం అన్నీ జరిగిపోయాయి. సో అందులో మొదటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు. ఈయన మీద నమోదు చేసిన అభియోగాలు ఏమిటంటే, ఈయన సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సమయంలో 2021 ఆగస్టులో అప్పుడు వైసీపీ ప్రభుత్వం 661 కోట్లు అగ్రిగోల్డ్ నిధులు రిలీజ్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది. 661 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారంగా పంపిణీ చేయడానికి అప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఆ సమయంలో ఈయన సిఐడి విభాగాధిపతిగా ఉంటూ ఆ నిధులను కొంత బినామీ ఖాతాలకు మళ్లించారు అనేది ఒక ఆరోపణ. అంటే అగ్రిగోల్డ్తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల ఖాతాలకు మళ్లించారు అనేది ఒక పెద్ద ఆరోపణ. దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో తన దగ్గర ఉన్న సమాచారము, ప్రాథమిక ఆధారాలు ఇచ్చారు. ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకున్నారు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఊర్లు ఏంటి, వాళ్ళకి అగ్రిగోల్డ్కి అసలు సంబంధం లేదు. ఈ వ్యవహారం మొత్తం రఘురామకృష్ణరాజు గారు ఏసీబీకి ఇవ్వడంతో దాదాపుగా ఇచ్చి 2 నెలలు అవుతుంది. సో దాని మీద ప్రాథమికంగా విచారణ చేపట్టిన ఏసీబీ దీనిలో సునీల్ కుమార్ గారి పాత్ర ఉంది అని భావించి అతని మీద కేసు నమోదు చేసింది. ఈవెన్ నిన్నగాక మొన్న అతన్ని సస్పెండ్ చేశారు కదా. ఆ సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన విదేశాలకు వెళ్ళారు అనుమతులు లేకుండా అని. ఆయన మీద కేసు నమోదు చేసిందేమో అగ్రిగోల్డ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని. ఇది కాకుండా ఆయన మీద మరో అభియోగం కూడా ఉంది. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన మీద 307 సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది. అంటే ఈ ఒక్క కేసే కాదు, మరో కేసు కూడా ఆయన నెత్తి మీద వేలాడుతోంది. మరోవైపు తీవ్రమైన అభియోగాలు, ఆరోపణలు, సస్పెన్షన్లు. సో ఒక వివాదాస్పదమైన ఐపీఎస్ అధికారిగా ఆయన ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏసీబీ విచారణ తర్వాత ఇంకా వాస్తవాలు ఏంటనేది మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇక మరో ఐపీఎస్ అధికారి జాషువా గారి మీద కూడా పోలీసులు అంటే ఏసీబీ కేసు నమోదైంది, విచారణతో ముందుకు వెళ్తున్నారు. ఈయన మీద విచారించడానికి కూడా సిఎస్ అనుమతులు తీసుకున్నారు సెక్షన్ 17A ప్రకారం. ఈయన మీద నమోదైన అభియోగాలు ఏమిటంటే, మేబీ జాషువా గారు అందరికీ తెలిసే ఉంటారు. అంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువ మందికి ఈయన పరిచితులు, అండ్ పల్నాడు జిల్లాలో చాలామందికి ఈయన తెలుసు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అన్ని వివాదాలే. పెద్దిరెడ్డి గారికి పూర్తిగా ఏకపక్షంగా పనిచేశారనే అభియోగాలు. అలాగే పల్నాడు జిల్లాలో పనిచేసినప్పుడు రజనీ గారికి అనుకూలంగా వ్యవహరించారని. సో ఇక్కడ పల్నాడు జిల్లాలో పనిచేసినప్పుడు ఒక స్టోన్ క్రషర్ యజమాన్ని పిలిపించి బెదిరించి మంత్రి గారికి లంచాలు ఇప్పించారు అనేది ఒక అభియోగం అనమాట. సో బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేవాళ్ళు అక్కడ స్టోన్ క్రషింగ్ యూనిట్ నడుపుతుంటే వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి, విజిలెన్స్ పేరిట, ఏసీబీ పేరిట అది ఇది వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయించి దారిలోకి తీసుకురావడానికి 5 కోట్లు లంచంగా డిమాండ్ చేశారని, ఆయన 5 కోట్లు ఇవ్వలేని పక్షంలో 2,20,00,000 మంత్రి గారికి ఇప్పించారని ఈయన మీద అభియోగాలు. సో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2,20,00,000 ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉండరుగా, లోపల బాధ ఉంటుందిగా, కడుపు మంట ఉంటుందిగా. సో ఎప్పటికైనా ప్రభుత్వం అధికారంలోకి రాకపోద్దా, వీళ్ళు అధికారం కోల్పోకపోతారా, వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోకపోతామని వెయిట్ చేసి ఫిర్యాదు చేశారు. సో దీని మీద ప్రాథమికంగా ఎంక్వైరీ చేసిన ఏసీబీ ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇతన్ని కూడా సస్పెండ్ చేస్తారు. ఇతని మీద కూడా దర్యాప్తు ఉంటుంది. ఈ కేసులో ఈయనతో పాటు మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. అయితే విడదల రజనీ గారు మాజీ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి, కేసు నమోదు చేయడానికి, దర్యాప్తులో ముందుకు వెళ్ళడానికి గవర్నర్ గారి పర్మిషన్ కావాలి సెక్షన్ 17A ప్రకారం. అది కూడా తీసుకుంటారు. దానికి సంబంధించి గవర్నర్కి లేఖ రాశారు. గవర్నర్ కార్యాలయం నుంచి ఈరోజు రేపు అప్రూవల్ వస్తే ఆమెను కూడా విచారించే అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏం చెప్పాలి, ఇంకెన్ని చెప్పినా తక్కువే. శాశ్వతం, అధికారం శాశ్వతం, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అనుకున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు. అధికారం శాశ్వతంగా ఉంటుంది, మనం ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలైనా చేయొచ్చు, ఎన్ని అరాచకాలు, ఎన్ని ఆకృత్యాలైనా చేయొచ్చు అని భావించినట్టున్నారు. అందుకే
వ్యాపారులను పిలిపించి లంచాలు తీసుకోవడం, బెదిరించి భయపెట్టడం, ఐపీఎస్ అధికారులు వాళ్ళకి ఏకపక్షంగా పనిచేయడం, ప్రభుత్వం ఇచ్చే నిధులను దుర్వినియోగం చేయడం, నానా యాగి చేశారనమాట. సో అధికారం ఎందుకు శాశ్వతంగా ఉంటుందండి? ప్రజలు ఊరుకోరుగా, ప్రజలు చూస్తూ చూస్తూ ఊరుకోరుగా, అధికారం మారుస్తారుగా, అధికారం మారినప్పుడు పాపాలన్నీ బయటకు వస్తాయిగా. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించింది. సో 5 ఏళ్లలో జరిగిన తప్పులు, పాపాలు, దాని యొక్క ఫలితాలు, దుష్పరిణామాలు అన్నీ కూడా ఎప్పుడైనా బయటకు రావచ్చు. రాబోయే 25 ఏళ్లలో 2035లో రావచ్చు బయటికి. 2019, 2024 మధ్య ఈ రాష్ట్రంలో ఇది జరిగింది అని. ఎందుకంటే ఏ శాఖలో ఏం జరిగిందో, ఏం తప్పులు జరిగాయో, ఎంత పెద్ద నేరాలు జరిగాయో, ఎంత తిన్నారు అనేది పూర్తిగా బయటకు తీయడం ఈ ప్రభుత్వం వల్ల కూడా కావట్లా. అవి భవిష్యత్తులో ఎప్పుడో కాలక్రమేణా బయటకు వస్తాయి, ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. సో అందుకే అటువంటి పరిపాలన అందించారు కాబట్టే 11 సీట్లు.